ఇప్పుడు మనం ఉన్నామండి మేఘాలయలో షిలాంగ్లో యూత్ హాస్టల్ అనేసి ఒక హాస్టల్లో. సో ఈ హాస్టల్లో మనకి డబ్బులు వచ్చేసి 300 రూపాయలే అండి పర్ బెడ్కి వచ్చేసి. అంటే ఒక రోజు మనం ఉండగలుగుతాం. ఇలా రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి కావాలంటే ఫుడ్ తినడానికి అవి ఉంటుంది అనమాట. మనకి లైక్ కిచెన్ లాగా అక్కడ తినొచ్చు. సో ఇది ఓపెన్ ప్లేస్ అండ్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక పెద్ద ఇల్లు లాగానే ఉంటుంది మీకు. ఇంకా వీళ్ళందరూ ఉండేది. సో పైకి వెళ్తే ఇలా రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు కనబడుతుందా D1 అంటే డార్మెటరీ 1, డార్మెటరీ 2. ఆ తర్వాత ఇక్కడ చూడండి D4, D5, D6 అలాగా ఉంటాయి. ఆ తర్వాత ఈ R1 అంటే రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3 అలాగా. సో మేము ఇప్పుడు రూమ్ 3లో ఉన్నాం. కావాలనుకుంటే 300కి డార్మెటరీలో ఉండొచ్చు. 2-3 ఉంటే ఇది కూడా ఉండొచ్చు. ఇలా ఉంటుంది. డార్మెటరీ 1, 2, 3, 5 అనేసి 7 డార్మెటరీస్ ఉన్నాయి అలాగా. సో ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ మనం రూమ్స్ చూసుకుంటాం. ఇలాగా బెడ్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం 14 బెడ్స్ ఒక దాంట్లో, 17 బెడ్స్ ఒక దాంట్లో అలాగా డార్మెటరీ రూమ్ సైజ్ని బట్టి బెడ్స్ అనేవి ఉంటాయి. అందరికి ఇలానే ఉంటాయి బెడ్స్. సో నార్మల్గా మనం చూసుకుంటే బెడ్ ఎలాగైతే కనపడుతుందో సేమ్ అలానే ఉంటాయి. అది సో ఇలా ఉంటుంది బెడ్. ఒక బెడ్షీట్ ఇస్తారు, ఇది ఇస్తారు, ఇంకింతే. ఆ తర్వాత ఇక్కడెక్కడ మీకు ఫ్యాన్లు అయితే కనపడవు అనమాట. ఎందుకంటే ఇక్కడ వెదర్ ఆల్వేస్ చల్లగే ఉంటుంది. సో అందుకనేసి ఫ్యాన్లు ఎవరు యూజ్ చేయరు. ఇంకా వాష్రూమ్ గురించి మనం చూసుకుంటే ఇది లైక్ గవర్నమెంట్ హాస్టల్ కాబట్టి సో ఇంకా ఇలా ఉంటుంది నార్మల్గా మనకి. ఓకే బాగానే ఉంటుంది, నాట్ మరీ బ్యాడ్ అనేసి చెప్పొచ్చు.